మీ దేవిక. సో ఈరోజు మరి కొత్త టాపిక్ తెచ్చాను. ఏంటిది ఆ టాపిక్ అంటే, సో ఒక సబ్స్క్రైబర్ అడిగాడు, మ్యామ్ నాది ఎస్ఎస్సి అండ్ కాలేజ్ మొత్తం తెలుగు మీడియమే, నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్ని. సో నాకు ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదు. సో అలానే భయపడుతూనే నేను కోర్స్ అనేది నేర్చుకున్నాను. సో ఐటీ ఫీల్డ్కి వెళ్దాం అనుకుంటున్నాను. నాకు సడన్గా ఒక కాల్ వచ్చింది. సో హెచ్ఆర్ ఒక కాల్ చేసి నాకు ఇంటర్వ్యూ ఉందని చెప్పారు. సో ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు మొత్తం హెచ్ఆర్ మ్యామ్ అనేది ఇంగ్లీష్లోనే మాట్లాడారు. కానీ నాకు అర్థం అవుతుంది. సో మ్యామ్ చెప్పే నాకు అర్థం అవుతుంది, బట్ రిటర్న్ ఆన్సర్ ఇవ్వడానికి నాకు రావట్లేదు. సో ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను తెలుగు మీడియం స్టూడెంట్ని మ్యామ్. సో ఒకవేళ కాల్లోనే ఇంగ్లీష్లో ఉంటుందా, లేక ఇంటర్వ్యూ కూడా ఇంగ్లీష్లోనే ఇంగ్లీష్లోనే హెచ్ఆర్ అనేది ఇంటర్వ్యూ తీసుకుంటారా? సో నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్. సో మీరు ఇంగ్లీష్కి భయపడుతున్నారా, లేక ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి భయపడుతున్నారా? ఇంగ్లీష్కి భయపడుతున్నారు అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకుంటే భయం అనేది పోతుంది. సో మీరు దేనికి భయపడుతున్నారు? హెచ్ఆర్ మ్యామ్ కాల్ చేశారు భయపడుతున్నారా, లేక ఇంటర్వ్యూ కూడా ఇంగ్లీష్లోనే తీసుకుంటున్నాను భయపడుతున్నా, లేక మీరు క్రాక్ చేస్తాను చెయ్యను దానికి భయపడుతున్నారా? సో భయపడితే అక్కడనే ఆగిపోండి, ముందరికి వెళ్ళలేము. ఒకవేళ మనం ఒక సబ్జెక్ట్కి భయపడితే ఆ సబ్జెక్ట్ దగ్గరనే ఆగిపోతాం. ఈ సబ్జెక్ట్ నాకు ఈజీ, ఇంగ్లీష్ మాట్లాడడం పెద్ద కష్టమేం కాదు, అది జస్ట్ బేసిక్ లాంగ్వేజ్. అండ్ ఇంగ్లీష్ అనే పెద్ద ఓషన్ కూడా కాదు, మనకి 30 డేస్లో నేర్చుకుంటే అయిపోతుంది. సో ఎవరికైనా ఇలాంటి ఇంగ్లీష్లో భయపడుతున్నారా? హెచ్ఆర్ కాల్స్ రావడం కానీ, ఇలాంటి ఇంటర్వ్యూ కూడా ఇంగ్లీష్లో తీసుకుంటారని భయపడుతున్నారా? సో చాలామంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అనేది ఇంగ్లీష్కి మాత్రమే భయపడతారు. సో ఇంకెవరైనా ఇలా భయపడుతున్నా ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఎవరికైతే భయం అవుతుందో కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కనెక్ట్ అవ్వండి. ఒకసారి ఆఫీస్కి వచ్చి విజిట్ అవ్వండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.